ఆదివారము ఒక భక్తుడు ఒక శేష వస్త్రాలు కొనుగోలు చేసి సందర్భంలో ఒక శేష వస్త్రాలు పెట్టి ఇచ్చినటువంటి కవర్ మీద ఒక అన్యమత ప్రచారం సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉండటాన్ని చూసి ఆ భక్తుడు మరి దిగ్భ్రాంతంపై కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఇటువంటి పరిస్థితులు ఇక్కడ గతంలో అనేక రోజులుగా జరుగుతున్నాయి అని మాకు సమాచారం ఉన్నది. మరి దీనికి సంబంధించి ఈవో గారిని వివరణ అడిగితే వారు చెప్పే సమాధానము కేవలము ఒక 2 మాత్రమే ఆ రోజు వచ్చినాయి. అందులో అవి ఏ విధంగా వచ్చినాయో మాకు తెలియదు. మేము దాని మీద సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కి నోటీసులు ఇచ్చినామని వారు చెప్పారు. మరి నోటీసులు ఇవ్వటమే కాదు, వాస్తవానికి మరి మొత్తం కూడా ఇక్కడ ఎవరు ఈ యొక్క సంబంధించిన అన్యమతం ప్రచారం సంబంధించిన వారి యొక్క కవర్లు కానీ మరి వెనకుండా ఎవరు నడిపిస్తున్నారో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈవో గారైనా మీ మీదనే ఉందని వారికి గుర్తు చేయడం జరిగింది. ఇది కేవలము ఎవరో ఒకరిద్దరి మీద నెట్టడం కాదు, వాస్తవాలు బయటికి తీసుకురావాలి. మాకున్న సమాచారం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా కొంతమంది ఎవరైతే అన్యమతం సంబంధించిన వారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా శ్రీరాములు వారి యొక్క సేవ చేస్తున్నామని చెప్పి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది అన్యమతం సంబంధించిన వాళ్ళు పొద్దున లేస్తే ఆ మతానికి సంబంధించిన వాటి వాళ్ళకి వెళ్తారనే ఒక సమాచారం మా దగ్గర ఉన్నది. మరి ఇటువంటి రాముడి సన్నిధిలో మరి యొక్క రాముడి సేవ కార్యక్రమం చేసుకోవాల్సిన ఈ యొక్క పుణ్య క్షేత్రంలో ఈ యొక్క పుణ్య స్థలంలో ఇటువంటి గత అనేక రోజులుగా జరగడం చాలా దారుణం. ఈరోజు ఈవో గారికి కేవలము ఒక నోటీసులు ఇచ్చాము, ఒక కంటి తుడుపు చర్యగా మీరు ఈ యొక్క చర్యలు తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు, తప్పకుండా బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళకి గుర్తు చేశాం. ఈ సందర్భంగా వారు కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు, దానిలో భాగంగానే ఈ యొక్క పనులన్నీ జరుగుతున్నాయి అని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేసింది. మేము కూడా ఆమె గుర్తు చేసినాం. మరి ఈ యొక్క అనుమానాలు వ్యక్తం చేసినా కూడా మరి వాస్తవాలు బయటికి చేయాల్సిన బాధ్యత ఈవో గారైనా మీ మీదనే ఉంది. నిజంగా ఇది కావాలని చేసినటువంటి ఒక విషయం అయితే ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. లేదు నిజంగా మీరు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో మరి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళనైనా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. వాళ్ళు ఎవరో వాళ్ళ యొక్క నిజంగా దీని ఒక కుట్రపూరితంగా జరిగిన ఒక సన్నివేశం అయితే వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీదే. వారి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసుల వారికి కంప్లైంట్ ఇచ్చి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని వాళ్ళకి గుర్తు చేశాం. కాబట్టి ఇది మరి మేము ఒక విషయం కూడా వాళ్ళని అడగటం జరిగింది. మరి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి అక్కడ సీసీ కెమెరా ప్రాంగణంలో ఇదంతా కూడా దేవాలయం అంతా కూడా సీసీ కెమెరాల ప్రాంగణంలో ఉంటుంది కదా, మరి మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేదంటే ఆ రోజు మొత్తం పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నది. సుమారు ఆదివారం రోజు 20,000 మంది భక్తులు వచ్చారు. ఆ రోజు మరి ఒక సర్వర్ కూడా డౌన్ ఉన్నది, సీసీ కెమెరాలు మొత్తం కూడా పని చేయలేదని చెప్తున్నారు. ఏదన్నా ఒక సీసీ కెమెరా అంటే వారు చెప్పేది అక్కడ కేవలం అక్కడ ఒకటే సీసీ కెమెరా కాదు, అక్కడ ఒక శేష వస్త్రాలు అమ్మే ప్రాంగణంలో సీసీ కెమెరా ఒకటి పనిచేయకపోతే మాకు కూడా అనుమానం వచ్చేది, కావాలని ఎవరైనా సీసీ కెమెరా పనిచేయకుండా చేశారని. ఇది మొత్తం కూడా ఆ రోజు అన్ని సీసీ కెమెరాలు కూడా ఆ రోజు సర్వర్ డౌన్ ఉండటం వల్ల కూడా ఎక్కడ కూడా మాకు క్లారిటీ లేకపోవడం వల్ల నాకు కూడా కొంత ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి మీరే బాధ్యత తీసుకొని అన్ని వాస్తవాలు మరి యొక్క శ్రీరామ భక్తులకి యొక్క సమాజానికి మరి రాబోరు అన్యమత ప్రచారం ఈ ప్రాంగణంలో జరగకుండా కఠినమైన చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి ఈవో గారితో మాట్లాడారు. ఈ యొక్క మా యొక్క పత్రికా విలేకరులు మరి ప్రింట్ మీడియా కూడా మీకు చెప్తున్నాం, రాబో రోజుల్లో కనుక ఈ యొక్క వ్యవస్థ ఇలాగే పనిచేస్తే తప్పకుండా మేము ఈ యొక్క మేము భారతీయ జనతా పార్టీగా తప్పకుండా ఈ యొక్క అన్యమత ప్రచారాన్ని సంబంధించిన వాళ్ళని ఏ పరిస్థితిలో కూడా ఉపేక్షించలేదు. దానికి అధికారులున్నా అండదండలున్నా ఎవరున్నా కూడా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ కఠినంగా ఈ యొక్క సమస్య మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, లేకపోతే మా యొక్క పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా ఈ యొక్క విషయాన్ని ఇంటర్తో వదిలేసే ప్రసక్తి లేదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.